స్టూడెంట్స్ చాలా మంది బయట ఎన్ని కన్సల్టెన్సీస్ ఉన్నప్పటికీ కూడా బయటికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ రీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీకే వస్తున్నారు తమ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఎందుకు ఏంటి స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ని వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? అశోక్. అశోక్. అశోక్ ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు. స్టడీస్ అంతా కూడా కర్నూలులోనే జరిగిందా? ఏం చదువుకున్నారు? బిఎస్సి కార్డియాలజీ, కర్నూలు మెడికల్ కాలేజ్. ఓకే. ఫర్దర్ ఏ కంట్రీ అనుకుంటున్నారు? అక్కడ ఏం పర్సూ చేద్దాం అనుకుంటున్నారు? యూకే అనుకుంటున్నాను. ఓకే. గ్లోబల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్, ఎంబీఏ. సో వీసోస్ గురించి ఎలా తెలిసింది? ఎలా రావడం జరిగింది కర్నూలు నుంచి టు వీసోస్? ఇంతకు మా ఫ్రెండ్స్ వెళ్ళారు, వాళ్ళు రెఫర్ చేశారు. ఇక్కడ మేనేజ్మెంట్ అంతా టీమ్ గా వర్క్ చేస్తారు. ఏ చిన్న డౌట్ ఉన్నా క్లారిఫై గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లోన్ అప్రూవల్ లో ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు చూసుకుంటారు. అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఈజీగానే అవుతుంది. ఓకే. అంటే మీ ఫ్రెండ్స్ కూడా వెళ్ళున్నారా? ఓకే. సో వాళ్ళు షూర్ గా చెప్పడం వల్ల మీరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. బిఫోర్ వీసోర్స్ ఇంకేదైనా కన్సల్టెన్సీకి వెళ్ళున్నారా? అవును, వెళ్ళానండి. అక్కడ లోన్ రిజెక్ట్ అయింది. సో తర్వాత ఇక్కడ కన్సల్టెంట్. ఓకే. అంటే లోన్ రిజెక్షన్ కి రీజన్ ఏమైనా చెప్పారా అక్కడ? క్లారిఫై ఇవ్వలేదు వాళ్ళు, సో ఇక్కడ కన్సల్ట్ అయ్యాను. ఓకే. సో చాలా మంది లోన్ త్రూనే వెళ్ళాలనుకుంటూ ఉంటారు మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు, కాబట్టి అక్కడ లోన్ ప్రాబ్లం అయింది. సో ఇక్కడికి రావడం జరిగింది వీసోర్స్ కి. సో వీసోర్స్ కి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చెప్పారు? ఇక్కడ ప్రాసెస్ అవుతుంది, లోన్ శాంక్షన్ అవుతుంది అని చెప్పారా? అవునవును. ఒకసారి వాళ్ళు కూడా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తామన్నారు. సో వాళ్ళతో మాట్లాడితే కన్ఫర్మ్ అన్నారు. సో ఇంకా ఇక్కడే. ఓకే. సో ఎడ్యుకేషన్ లోన్ త్రూ వెళ్తున్నారు. ఎంత శాంక్షన్ అయింది? ఆ ప్రాసెసింగ్ అంతా కూడా మీరు ఏమన్నా బ్యాంక్ వెళ్ళారా, ఇక్కడ చేయించుకున్నారా? ఆన్లైన్, మొత్తం ఆన్లైన్ లోనే అయిపోయింది. ఓకే. ఎంత 40 lakhs శాంక్షన్. సో ప్రెసెంట్ అయితే యూకే కి వెళ్దాం అనుకుంటున్నారు. ఏ ఇంటేక్ కి ప్లాన్ చేశారు? మే ఇంటేక్. మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీకి మీకు స్కాలర్షిప్ అప్లై చేసుకున్నారా? చేశాను. ఎంత శాంక్షన్ అయింది? £2,500 శాంక్షన్ అయింది. నియర్లీ 3 lakhs మన ఇండియన్ రూపీస్. ఓకే, సూపర్ అండి. సో వన్స్ అక్కడ రిజెక్ట్ అయినప్పుడు ఎలా అనిపించింది? ఇంకా మళ్ళీ జరుగుతుంది, ప్రాసెస్ అవుతుంది, వెళ్తాను అనుకున్నారా? లేదండి, నేను చాలా డిప్రెషన్. అప్పుడు నేను ఫస్ట్ ఆస్ట్రేలియా అనుకున్నాను. సో ఇంకా అక్కడ లోన్ రిజెక్ట్ అయినందుకు నేను మళ్ళీ హోప్స్ వదిలేసుకున్నాను. అన్న వాళ్ళని కన్సల్ట్ అయ్యాక ఓకే వెళ్దాం అన్నట్టు, యూకే కూడా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు యూకే సెలెక్ట్ చేసుకున్నాను. రైట్. ఎన్ని డేస్ పట్టింది ప్రాసెస్ అంతా కూడా? ప్రెసెంట్ ఏ స్టేజ్ లో ఉంది? ఫైనల్ స్టేజ్ లో ఉందండి. జస్ట్ ఇప్పుడు వీసా అప్లై చేయాలి. నియర్లీ 1.5 months. ఈ ఓవరాల్ ప్రాసెస్ లో మీకు ఏమైనా ఫీ చార్జ్ చేసిందా వీసోర్స్? లేదేం చేయండి, సింగిల్ రూపీ కూడా ఏం చార్జ్ చేయలేదు. వేరే బయట కన్సల్టెన్సీ చేశారు. నేను ఆ కన్సల్టెన్సీకి అప్పుడు 5,000 పే చేశాను. ఓకే, రైట్. ప్రాసెసింగ్ ఏం కంప్లీట్ కాకముందే ఇనిషియల్ గానే 5,000 తీసుకున్నారు. మరి ఇక్కడ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయినాక కూడా ఏమీ చార్జ్ చేయలేదా? చేయలేదు. ఓకే, ఆల్ రైట్. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏం చెప్తారు వీసోర్స్ గురించి? ఇస్ ఇట్ యూస్ఫుల్? వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ప్రాసెస్ అంతా కూడా లైక్ స్టూడెంట్స్ కి చాలా లైక్ త్రూ యూనివర్సిటీస్ చూసింగ్ లో కానీ, లేదంటే ఎనీ ఫీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, వీసా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, టీమ్ గా వర్క్ చేసి చిన్న డౌట్ ఉన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్టాఫ్ వాళ్ళందరూ ఎప్పుడు కాల్ చేసా లిఫ్ట్ చేస్తారు. ఏదన్నా డౌట్ ఉన్నా, యూనివర్సిటీ నుండి డౌట్ ఉన్నా చాలా బాగా. నేను ఇంకా కావాలంటే వేరే వాళ్ళకు కూడా రెఫర్ చేశాను ఇక మా ఫ్రెండ్స్ కి. సూపర్ అండి. సో చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్ కి వెళ్తున్నారు. వెళ్లే ప్రాసెస్ లో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా రిఫర్ చేస్తూ ఇలాగే తీసుకెళ్తూ ఉన్నారు మీలాగే. సో ఫైనల్లీ వన్ వర్డ్ అబౌట్ వీసోర్స్ అంటే ఏం చెప్తారు? లైక్ దే ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ. ఓకే, రైట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.